హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మరిగే నీటిలో ఒక కప్పు రవ్వ వేసి చూడండి. పరోటాలైనా అనొచ్చు, పూరీలైనా అనొచ్చు, చపాతీలైనా అనొచ్చండి. రెడీ అయిపోతాయి. ఒక కప్పు బొంబాయి రవ్వతో చేసుకునే మెత్తటి పూరీలండి. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు నిండా వాటర్ పోసుకున్నానండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకుందాము. తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు నిండా అయితే బొంబాయి రవ్వ వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. చాలా మెత్తగా అయిపోవాలండి. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనకి సాఫ్ట్గా ఇలా ఉండలాగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. చల్లారేంత వరకు చూడండి రవ్వ మొత్తం చక్కగా నానిపోయి ఎంత చక్కగా ఉందో మెత్తగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకుందాము. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే మైదా వేసి చేస్తున్నాను. వేసి చక్కగా రవ్వ మైదా పిండి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలిపేసుకుందామండి. కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఉండ చేసుకుందామండి. ఇలా పిండిని ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేనైతే ఈ పిండికి 4 ఉండలు అయినాయండి. ఇలా 4 ఉండలు అయిన తర్వాత చూడండి ఇలా 4 ఉండలు చేసుకుందాము. నేనైతే 2 ఉండలు కలిపి ఒక పెద్ద ఉండలాగా చేశానండి. చేసి ఇప్పుడైతే చపాతీలాగా ఒత్తుకుందామండి. చూడండి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంటాయండి. సింపుల్గా 5 నిమిషాల్లో అయితే మనము ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా వేయచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు. పిల్లలైతే కడుపు నిండా తినేస్తారండి. చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. రండి చూద్దాము. ఇప్పుడు మొత్తం ఇలా చేసిన తర్వాత ఒక మూత తీసుకొని ఇలా కట్ చేసుకుందామండి. చేసుకొని పక్కన ఉన్న పిండిని మొత్తం తీసేద్దాము. చూడండి చక్కగా పూరీలాగా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంకోటి కూడా అలాగే చేసి చూపిస్తానండి. వీటిని మీరు పూరీలు, పరోటాలు, చపాతీలు ఏమైనా అనుకోవచ్చండి. కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి మెత్తగా. చూడండి ఇంకోటి కూడా అలాగే చేసేసుకొని మూతనైతే పెట్టేసుకొని చక్కగా కట్ చేసుకుందామండి. పక్కన ఉన్న పిండిని మొత్తం ఇలా తీసేద్దాము. తీసేసి ఇలా పూరీలాగా చేసేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఇలా పూరీలు వేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ కాల్చుకుందామండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగే తిప్పుకొని కాల్చుకుందాము. చూడండి ఇలా ఒత్తుకుంటూ కాల్చుకుంటే పూరీలాగా చక్కగా పొంగుతాయండి. మెత్తగా కూడా ఉంటాయి. లోపల కూడా సాఫ్ట్గా చక్కగా ఉంటాయండి. చూడండి ఎలా పూరీలాగా ఎలా పొంగుతున్నాయో చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. చూడండి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకొని చపాతీలని ఇలా ఒత్తేసుకుందామండి. నేను చేసిన పిండికి 4 అయినాయండి. చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి. ఏ కూరలోనైనా తినొచ్చండి. పంచదార పెరుగు వేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి మెత్తగా. ఇప్పుడైతే ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారు కదూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.